వసంతమికపై రానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఈ రోజు ఇక్కడికి వచ్చే కుటుంబాలకి మీ వంతు సహకారం అందించడానికి మీరంతా ఇలా తరలి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈ రోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం మొదలెట్టే ముందు మీలోంచి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటే తప్పకుండా మాట్లాడచ్చు ప్లీజ్. ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ మనము పేదవాళ్ళకి సహాయం చేయడము, చాలా పేదవాళ్ళని ఇబ్బందులలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు మీకు జీ తెలుగు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. నా పేరు రవికాంత్, వాసవి జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మనం సంతోషంగా ఉండడమే కాకుండా పేదవారిని కూడా సంతోషంలో ఉంచాలని చేస్తున్నందుకు ఈ ప్రోగ్రామ్కి జీ తెలుగు వారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్కి చెందిన ధనలక్ష్మి, ఆవిడ అతి చిన్న వయసులోనే ప్రేమించి మధుబాబు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దగ్గరగా 14వ ఏటే పెళ్లి చేసుకోవడం వల్ల అతి చిన్న వయసులోనే తల్లి కావడంతో ఆవిడ అనారోగ్యానికి పాలైంది, పక్షవాతానికి గురైంది, ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం జరిగింది. ఇలాంటి సమయంలో మరోసారి గర్భవతి అయితే ఆవిడ ప్రాణాలకే ముప్పు అని డాక్టర్లు హెచ్చరించడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి ఆ ఫ్యామిలీకి వారసుడు ఉండడు అన్న బాధ, కోపం వీటిలన్నింటినీ మధుబాబుని తాగుబోతుగా మార్చేశాయి. అండ్ ఆయన తాగి రోజు ఆవిడని వేధించడం మొదలు పెట్టాడు. అండ్ ఆవిడని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి సమయంలో ఆవిడకి అటు పుట్టగడవడమే కష్టమైపోతున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల మధ్య బతుకుతున్న ఆవిడకి ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడ్ని వేదిక మీదకి పిలిచే ముందు ఆవిడ గురించి ఒక ఏవీ ప్లీజ్. ప్రపంచం తెలియని 13 ఏళ్ల వయసులో ధనలక్ష్మి మధుబాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంతకాలానికే గర్భవతైన ధనలక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్న వయసులో ప్రసవించడం వల్ల బిడ్డ పుట్టి మొదటి నెల బాలింతగా ఉన్న సమయంలో ధనలక్ష్మికి హఠాత్తుగా ఎడమ కాలు చేయి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పౌష్టికాహార లోపం వల్ల ఆమె అనారోగ్యానికి గురైంది అని చెప్పిన డాక్టర్లు ధనలక్ష్మి మరోసారి గర్భం దాల్చి ప్రసవించడం ఆమె ప్రాణానికే ప్రమాదం అంటూ హెచ్చరించారు. మరో బిడ్డకు ప్రాణం పోస్తే తన ప్రాణాలకు ప్రమాదమని తెలుసుకున్న ధనలక్ష్మి 4 సార్లు అబార్షన్లు చేయించుకుని మరింత అనారోగ్యానికి గురైంది. ధనలక్ష్మి దుస్థితి పట్ల తీరని మనస్తాపానికి గురైన మధుబాబు తాగుడుకు బానిసైపోయాడు. నీ వల్ల నాకు సుఖం లేదు అంటూ అనారోగ్యంతో బాధపడుతున్న ధనలక్ష్మిని వేధించి వారసుడు కావాలి అంటూ మధుబాబు చిత్రవద చేయడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులకు విసిగిపోయిన ధనలక్ష్మి మధుబాబుకు విడాకులిచ్చేసింది. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసి ఆరోగ్యం సహకరించని స్థితిలో ఉన్న ధనలక్ష్మి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె అత్తగారు ధనలక్ష్మి కూతురి పోషణాభారాన్ని తీసుకున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న అన్నయ్య అండగా నిలబడి ఆదుకోవడంతో ధనలక్ష్మి దాతల సహాయంతో రేకుల ఇల్లు కట్టుకుని జీవిస్తోంది. పూట గడవక అనారోగ్యంతో దేహం శుష్కించిపోయిన స్థితిలో ఉన్న ధనలక్ష్మి మందులు వాడితే తన పనులు తాను చేసుకోగలిగినా కూడా మందులు కొనే ఆర్థిక స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతోంది.
సహాయం కోసం ఎదురు చూస్తున్న ధనలక్ష్మి గారు ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కలలుగని కాలాలు కరిగిపోవు సమయాలు చిరిగిపోని ముగ్గే వేయునా చూపురాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా. ఈ తెలుగు వారందరికీ నా వందనాలు. మీరందరూ నా కోసం వచ్చినందుకు ఎంతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు కాలు చెయ్యి అసలు పని చేయదు. కాలు కొద్దిగా నడుస్తాను కానీ చెయ్యి అసలు నా పని నేను చేసుకోలేను. చాలా సార్లు చచ్చిపోవడానికి కూడా నేను ఎంతో బాధపడ్డాను. నా బిడ్డ కూడా నాకు తల్లిదండ్రి లేకుండా నేను దూరం అయ్యాను. నాకు నా తల్లిదండ్రి ప్రేమకి నేను కోల్పోయాను. నేను ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో నన్నే నేడు గుర్తిస్తా. నేను చచ్చిపోతే నా బిడ్డకు కూడా నేను కరువు అయిపోతానని నా బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను. నేను ఇది కలయా కలయా మరి నిజమా నిజమా ఇది కలయే అయితే ఇకపై కరిగి గ్లాసు కూడా పట్టుకోలేను. మంచినీళ్ళ గ్లాసు కూడా చాలా శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోతున్నాను నేను. ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది. నాకు వైద్యం చేయించుకునే శక్తి కూడా లేక నేను చాలా చాలా బాధపడుతున్నాను. నేను ఈ జీ తెలుగుని సహాయం కోసం ఆశ్రయించి వచ్చాను. ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? ఇప్పుడున్న పరిస్థితులు ఇంకొంచెం మెరుగుపడాలంటే మీకు ఏదైనా చిన్న వ్యాపారం నాకు పెట్టుకున్నా? ఇల్లు కూడా కారిద్దే అన్నయ్య. నాకు ఇల్లు కూడా లేదు సరిగా. ఓకే, ఇంటి కొరకు ఏదైనా చిన్న కొట్టు పెట్టుకొని బ్రతుకుతానన్నయ్య నేను. ఎక్కడ పెట్టుకుంటా? ఇంటి దగ్గరే. ఇంటి దగ్గరే పెట్టుకోగలుగుతారు మీరు కొట్టు. సో ఒక కిరాణా కొట్టు అయితే మీకు ఉపయోగపడుతుందమ్మా. ఉపయోగపడుతుంది అన్నయ్య. కొండమ్మా, ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం. మీకు మీరు సొంతంగా ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకోగలిగితే దాని నుంచి వచ్చే ఆదాయం కనీసం మీ మందులకు కానీ మీరు తినడానికి కానీ ఉపయోగపడాలని మేము కోరుకుంటాం. ఇలా కూర్చోండి. ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో ధనలక్ష్మి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడుంటున్న ఇంటి దగ్గరే ఏదైతే ఆ రేకుల షెడ్ ఏదైతే ఉందో దాని దగ్గరలోనే ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. దాని నుంచి వచ్చే ఆదాయంతో ఆవిడకి మందులు కొనుక్కోవడానికి కానీ ఆవిడ తినడానికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. కనీసం ఆవిడ గురించైనా ఆ కిరాణా షాప్ తప్పకుండా మనం ఆవిడకి అరేంజ్ చేసి పెట్టాలి. సో ఆవిడకి సొంతంగా ఒక కిరాణా షాప్ అరేంజ్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? రెడీయా? సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మొదటి ప్రయత్నం చేయడానికి 6 ముందుకు వచ్చారు. అండ్ మీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే ఆవిడకి మీ చేతుల మీదుగా 15,000 రూపాయలు అందబోతుంది. రైట్? ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇప్పుడు ఈ 6 చాలా చక్కగా పెళ్ళగంతలు కట్టుకుని ఉన్నారు. సో ఇప్పుడు మీ ముందు కుర్చీలు ఉన్నాయమ్మా. మీరు 6 ఉన్నారు, కుర్చీలు మాత్రం 5 ఉన్నాయి. విజిల్తో పాట స్టార్ట్ అవుతుంది. పాట మళ్ళీ ఆగినప్పుడు మీరు కుర్చీలు ఎక్కడున్నాయో వెతుక్కుని కుర్చీలో కూర్చోవలసిందిగా మా ప్రార్థన. ఓకే అమ్మా? అందులో ఒకరికి మాత్రం కుదరదు. ఆ ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి క్లాప్స్ కొట్టి కింద పంపిస్తాం. ఓకేనమ్మా? రెడీ? 3, 2, 1 మ్యూజిక్.
ఇద్దరిద్దరు ఒక కుర్చీలో కూర్చోకూడదమ్మా. అబ్బా అబ్బా, మీరేంటమ్మా కళ్ళకంతలు తీసేసి హ్యాపీగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. సో వెరీ గుడ్. ఉన్న వాళ్ళందరిలో పాపం చాలా బాగా ఆడింది ఈవిడ మాత్రమే. క్లాప్స్ కొట్టండి ఈవిడికి. థ్యాంక్ యూ. రెడీ, మ్యూజిక్. Hey, welcome to the party. Hey, come on, city. Hey, kulla, enjoyment, morning beauty. Hey, pompado. Hey, malli radu. Hey, kalam tayane, come chutam colorful, chikati dati. కంగ్రాచులేషన్స్, మీరే తీశారు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. సో నలుగురు ఉన్నారు, 3 కుర్చీలు ఉన్నాయి, అండ్ ఎడ్జ్లో కూర్చున్న వాళ్ళు కౌంట్లోకి రారు. రైట్, మ్యూజిక్. ఇంకా ఒక కుర్చీ ఖాళీ ఉంది, ఇద్దరు నుంచున్నారు. వెరీ గుడ్, వావ్, వెరీ వెల్ ప్లేడ్. క్లాస్, కమ్ ఆన్. పిల్లాని కళ్ళకున్న కాదుకేమో సూపర్, అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపర్, అద్దాయి పట్టు లాంటి కుక్కలేమో సూపర్, ఒట్టోన దొప్పుకున్న చీర బొమ్మ సూపర్, నడుమట్ట తిప్పుతుంటే బొమ్ము సూపరే, గరగంట లూగుతుంటే గంట సూపరే. ఏ వావ్, మీరా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. సింగిల్ సీట్ ఉంది, ఎవరు ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళు మాత్రమే విన్నర్స్. రెడీ, 3, 2, 1, మ్యూజిక్. Step to the right, step, step, step to the left, step, step, step to the right, step, step, step to the left, step, step. Dilla, 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 dilla. Hala, 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 hala. Mila, 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 mila. My name is Lakshmi Bom. Dama, 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 dama. Dama, 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 dama. Yama, 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 yama. Mera naam Lakshmi Bom. To the right, step, step, step to the left, step, step, step to the right, step, step, step to the left. ఎక్కువ భాగం ఆవిడ ఆక్రమించడం వల్ల ఎస్ మీరు నుంచున్నారు. సో కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో మీరు వచ్చిన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు కాబట్టి ఇప్పుడు సెలబ్రేషన్స్ టైం. ఓకే ఓకే, మ్యూజిక్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, కుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు. ఏ బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, థమ్మిడి థిమ్మిడి తరుగులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు,
ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ప్రయత్నాలు మీ అందరూ ముందుకు రావడం, సపోర్ట్ చేయడం, ఇక్కడికి వచ్చే వాళ్ళకి నా కోసం ఇంతమంది ఇక్కడ ఉన్నారు అన్న ఒక ధైర్యం కలుగుతుంది. సో అలా ధైర్యం ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. మీరు ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, మీరు కొంచెం కష్టంలో ఉన్నప్పుడు, మీకు ఒంట్లో బాగోకపోవడం, అనారోగ్యం చేసినప్పుడు ఇంకో వారసుడు కావాలి అన్న కోపంతోనో ఇంట్లో గొడవలు జరిగేవి. మిమ్మల్ని బాగా హింసించేవాళ్ళ? శారీరకంగా మానసికంగా చాలా చాలా హింసించేవాడు. రాత్రి అవుతుందంటే చాలా చాలా భయపడేదాన్ని నేను. అసలు నాకు ఎందుకో లైట్లు చీకటి పడుతుందని అంటే లైట్లు వేయాలంటే అసలు ఎంత ఆయన పని నుంచి వస్తాడు ఎంతో భయపడేదాన్ని నేను. అమ్మో చీకటి అవుతుందా అని చెప్పేసి భయపడేదాన్ని అన్నయ్య నేను. అప్పటికి మీ చేయి కాలు పరిస్థితి అదే ఉందమ్మా? ఇలా ఇంకా ఇట్లా వాలిపోయి నడిచేదాన్ని, అసలు గోడలు పట్టుకొని ఇలా వాలిపోయి నడిచేదాన్ని నేను. అట్లా ఉన్నా కూడా తాగేసి వచ్చి అసలు తాగి ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు అసలు. ఒక్కోసారి ఎంతగానో వేధిస్తుంటాడు. అసలు నీ వల్ల నాకు ఎటువంటి ఆనందం లేదు, సుఖం లేదు, నాకు వంశోద్ధారకుడు కావాలి, అసలు నిన్ను చేసుకొని నేనేం బాగుపడలేదు అని చెప్పేసి ఎంతగానో బాధ పెడుతుండేవాడు. చాలాసార్లు గోడల చాటును దాచుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా. అసలు ఇట్లాంటివి ఎవరు చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదు. నాలో నేను ఎంతగానో బాధపడుతుండేదాన్ని. అసలు కలతే లేని జీవితం అంటే విలువే లేదులే, అలుపే లేక అవలీలగయే గెలుపు రాదులే. ఎన్నాళ్ళమ్మా ఇలా? 3 సంవత్సరాలు పడ్డాను నేను ఆయన దగ్గర. తర్వాత ఇంకా అప్పటికే అమ్మ నాన్న కూడా చనిపోయారు, నానమ్మ ఉంది. ఇంకా నేను ఎందుకో ధైర్యం చేసి బయటకు వచ్చేసా. ఇంక కొట్టేసరికి నోట్లో నుంచి బ్లడ్ పడింది. బ్లడ్ పడేసరికి నేను ఇంకా అసలు అదురుపోయి బయటకు వచ్చేసాను. నేను వచ్చేస్తే ఇంకా నానమ్మ ఉండి, అమ్మ నేనే బ్రతకలేకపోతున్నాను, నువ్వు వస్తే ఎలా అమ్మ, ఎట్నో కష్టమో నిష్టమో అక్కడే ఉండి చేసుకోవాలి, నువ్వు ఎట్లమ్మా అని అంటే, నా వల్ల కాదు నానమ్మ, నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నానమ్మ నేనని చెప్పేస్తే ఏడిస్తే ఆమె నీ ఇష్టం అమ్మ, మరి నువ్వు చదువుకున్న దానివి, నేనైతే ఏం చెప్పలేనమ్మా అని చెప్పేసి ఆమె కూడా పాపం నాకు అక్కడిక్కడ అడగొచ్చి అన్నం పెట్టేది నాకు. పెళ్లి చేసుకున్న తర్వాత అంతా బాగానే ఉండేది. ఫస్ట్ బిడ్డ పుట్టిన తర్వాత నుంచి మారారు ఆయన. అప్పుడు బాగానే ఉన్నాము. ఆయనతో కనీసం 5 సంవత్సరాలు కూడా లేను అసలు. నేను సంవత్సరంన్నరకే పాప పుట్టింది పెళ్ళైన తర్వాత. పాప 3వ ఏడు దాకా అక్కడే ఉన్నాను. మరి ఆయన రోజు రాత్రి తాగి వచ్చేవాళ్ళు. మరి పొద్దున్నుంచి ఇంట్లో పనులు కానీ ఇల్లు గడవడానికి కానీ ఎలా మీకు మీ పాపకి ఎలా? అత్తమ్మ వాళ్ళు ఇంట్లో పని చేసి మళ్ళీ నాటుకోలో పనికి వెళ్ళేది అత్తమ్మ. అట్లా ఆమె తెచ్చిపెట్టేది. ఆమె పిల్లకి పోత పాలు పెట్టాము మేము. పిల్లకి పోత పాలు పెట్టినప్పుడు పాప అయితే తాగుతుండేది. ఇంకా ఆమె పనికి వెళ్ళేసి వస్తుండేది. మామయ్యకి ఫంక్షన్ వస్తుంది కానీ ఈయన ఏమన్నా అన్నా కూడా వాళ్ళకి చెప్పేదాన్ని కాదు నేను. ఎందుకమ్మా? మళ్ళా ఎట్లా కొడతాడేమో అని చెప్పేసి భయపడి ఎవరికి చెప్పేదాన్ని కాదు నేను. చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే, అది అందే వరకు సహనంతో సాగాలి. మరి ఎప్పుడు వచ్చేద్దాం అనుకున్నారు? పాపకి 3వ ఏడు పడ్డ తర్వాత ఇక బయటకు వచ్చేసారు. ఎవరి దగ్గరికి వచ్చారమ్మా? నానమ్మ దగ్గరికి వచ్చేసాను. పాపను తీసుకుని వచ్చారు. పాపను అక్కడే వదిలేసి వచ్చాను. పాపను తీసుకొస్తే నాకు పెట్టడమే ఎవరైనా, నాకే లేదు. పాప పాలు తాగే పాప, అన్నం అయితే ఎక్కడైనా అడుక్కొని పెట్టగలుగుతాను నా పాపకి. అన్నం తినే పాప అయితే అన్నం కూడా తినలేదు, పోత పాలు కదా అని చెప్పేసి నేను పాపని అసలు ఎత్తుకునే పరిస్థితి లేదు. నా బిడ్డని కనీసం 2 చేతులతో ఇట్లా దగ్గర తీసుకున్నది కూడా లేదు అసలు. నా బిడ్డని ఎత్తుకొని ముద్దాడాలి 2 చేతులతో, ఎంతగానో బాధపడేదాన్ని నేను. కానీ ఎత్తుకోలేక చాలాసార్లు నేను కృంగిపోయేదాన్ని. ఎవరైనా కొడితే అమ్మ అనేసి దగ్గరికి వచ్చి చెప్తే
వద్దులేమ్మా ఆడుకో, వద్దులే బయట ఇంట్లోనే కూర్చోమ్మా అని చెప్తుండేదాన్ని, కానీ బయటికి మళ్ళీ పంపించేదాన్ని కాదు. అట్లాంటి పరిస్థితి, నా బిడ్డను ఎత్తుకోలేని పరిస్థితిలో కూడా నేను నా బిడ్డను వదిలేసి వచ్చేసాను. నేను గాలి నింగి నీరు భూమి నిప్పు అంత చిన్నపిల్లల్ని వదిలి రావడానికి అంటే కారణం ఆయనే. అంటే మీరు ఇష్టపడి చేసుకున్న పెళ్ళి అది. అంటే ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధం అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు, ఏదో పెద్దలు మాట్లాడారు సంబంధం కాబట్టి చేసుకున్నాను. మీరు ఇష్టపడి అతని గురించి తెలుసుకునే పెళ్లి చేసుకున్నట్టున్నారు. సో అప్పుడంతా బాగానే ఉండేవాడా? అప్పుడు బాగానే చూసుకున్నారు. పాప కడుపులో ఉన్నప్పుడు కూడా మంచిగానే చూసుకున్నారు. ఇంకెప్పుడైతే ఇలా అయ్యిందో, పాప పుట్టిన 1 నెల బాగానే ఉన్నాను. 2వ నెల తగిలింది. 2వ నెల తగిలిన 3వ రోజే ఇలా అయిపోయింది. మంచంలో పడుకొని పాపకి పాలు ఇస్తున్నాను, ఇట్లా 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 కాళ్ళు చేయి వంకర పోయింది. ఆయనే చూశాడు. చూసి గబగబా పాపను అక్కడ వదిలేసి నన్ను చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆయన ఎత్తుకొని అక్కడ డాక్టర్ గారు చూసి నన్ను, ఈ అమ్మాయిని ఇప్పుడు ఎమర్జెన్సీగా హైదరాబాద్ తీసుకుపోవాలి, లేకపోతే కాలు చేయి పడిపోయే ప్రమాదం ఉంది, ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది అని చెప్పేసి అన్న కూడా ఆ రోజు మొత్తం అక్కడే ఉంచారు. డబ్బులు లేని పరిస్థితిలో మా అత్తమ్మ గారు వాళ్ళు అక్కడే ఉంచేసరికి ఇంకా ఆ నైటే మళ్ళీ జీపు కట్టుకొని తీసుకుపోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి కాలు చేయి పడిపోయింది. నేను కోమాలోకి వెళ్ళిపోయా. అప్పుడు అమ్మ కూడా పక్కనే ఉంది. కానీ అమ్మ వాళ్ళ కూలి పని చేసుకుని బతికేటోళ్ళు, వాళ్ళకు కూలికి పోతేనే పూట గడుస్తుంది. అంటే ఒక ఆడపిల్ల పుట్టిందనే కోపం అతనికి. అంటే మగ పిల్లాడు పుట్టినా నేను ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేదని ఆయనకి. తను పనిచేసుకోలేని పరిస్థితి అండ్ ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదనే ఒక భావన. సో ఇలాంటి సమయంలో ఆవిడకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ కావాలి. సో అది నిజంగానే ఒక ఆధారంగా ఉంటుంది ఆవిడకి. సో ఈ సమయంలో మనం మరో ప్రయత్నం చేయాలి. ఆ మరో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో మరో ప్రయత్నం చేయడానికి మీ నలుగురు ముందుకు వచ్చారు. అండ్ ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే 15,000 రూపాయలు ఆవిడకి అందుతాయి. రైట్, లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు మీ నలుగురు ఒక అద్భుతమైన ఆట ఆడతారమ్మా. నలుగురు కలిసి ఒకటే టీమ్గా రింగ్లో నుంచుంటారు. అక్కడి నుంచి ఒక్కొక్క బాల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ పైన ఉన్న బొచ్చులో వేస్తారు. రైట్, సో ఇచ్చిన టైం అయిపోయే లోపల 5 బాల్ మినిమం ఆ బొచ్చులో ఉండాలి. రైట్, రెడీ, 3, 2, 1, గో. చల్లినట్టు షట్టు చేరు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించాలే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించాలే. పేరంటానికి వెళ్ళినట్టు గుంపులు గుంపులుగా వెళ్ళారు, గుంపులు గుంపులు వచ్చారు. మధ్యలో అది ఊడిపోతే అందులో 2-3 బయట నడుస్తూ ఆ రింగ్ బట్టి నడుస్తున్నారు. వాళ్ళు వీళ్ళేంటి బయట ఉన్నారు, లోపల ఉన్నారు కాబట్టి ఇరిగిపోయింది అన్నమాట. అప్పటికే నిజంగా మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారంటే మీ లెక్చరర్స్కి జోహార్ చెప్పాలి. నిజంగా పాప చెప్పగానే ఇట్టే వెలిగిపోతుంది బల్బు వీళ్ళకి. ఓకే, సో మీ 8 మందికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఆడారు, ఆట అయితే పూర్తి చేశారు. వెల్ డన్. సో మీరు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు కాబట్టి మీ చేతుల మీదుగా ఆవిడకి ఇప్పుడు 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో మీ 8 మంది చాలా బాగా ఆడారు కాబట్టి మ్యూజిక్.
నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచాపే రోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ అల్లే అల్లే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ అల్లే అల్లే ఆ బ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ ఆ, అవసరమైన సమయంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త లేడు, దూరం అయ్యాడు. అండ్ అలాగే అదే సమయంలో దురదృష్టకరమైన విషయం, తల్లిదండ్రులు కూడా దూరంగా ఉన్నారు, చనిపోయారు అప్పటికి. చనిపోయారు. సో అప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? అంటే మీకు అనిపించుంటుంది, అంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉన్నా తోడు చాలా మీకు కూడా చాలా బలంగా ఉండేదేమో. అమ్మ లేదు, నాన్న లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ నాన్న గుర్తొచ్చేవాళ్ళు. అసలు వాళ్ళు ఉన్నప్పుడు నాకు కష్టం అనేది తెలియకుండా పెంచారు. అమ్మ అన్న ఉంటే బాగుండేది నాకు. నేను ఎందుకు ఇలా అయిపోయాను? నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నా తల్లిదండ్రిని కోల్పోయాను, బంధుమిత్రులందరికీ దూరం అయిపోయాను. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి చాలాసార్లు బాధపడి ఒకసారి సూసైడ్ కూడా చేసుకోపోయాను. అసలు మా మామయ్య భార్య, ఆమెకి అసలు ఏమి తెలియదు. ఆమె వచ్చి ఏందమ్మా ఇన్ని టాబ్లెట్లు తీసి పక్కన పెట్టావు ఎందుకమ్మా అని చెప్పేసి నెట్టేసింది ఆమె. అన్ని టాబ్లెట్లు ఏందమ్మా అని చెప్పేసి తీసి పక్కన పడేసి అందరికి చెప్పింది, ఈ అమ్మ ఇట్లా చేస్తుందని పక్కన వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎందుకమ్మా ధనలక్ష్మి అట్లా చేస్తున్నావు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు కోల్పోయినట్టు తల్లిదండ్రిని బిడ్డ కూడా కోల్పోవాలి, కనీసం తల్లి అన్న ఉండాలి కదా అని చెప్పి ధైర్యం చెప్పారు నాకు మా పక్కన వాళ్ళు. అప్పుడు ఆ సమయంలో అవును కదా, నా బిడ్డకు నేనన్నా ఉండాలి కదా, తల్లి ప్రేమ కదా అని చెప్పేసి నేను చాలా బాధపడేదాన్ని అన్నయ్య. నేను నా బిడ్డను కూడా నేను పోషించుకోలేని పరిస్థితిలో అక్కడ వదిలేసి వచ్చాను. ఇప్పుడు నాకు ముందు రోజుల్లో నాకు ఎవరు దిక్కంటే నా బిడ్డ దిక్కు. నా బిడ్డ కూడా నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి రావాలి. నా బిడ్డను పోషించుకునే శక్తి నాకు కావాలి. ఒక 3 పూటలు నా బిడ్డకు అన్నం పెట్టుకోవాలి. నేను ప్రాణమా నీ విన్నది నిజమా, నీ కన్నీళ్ళే నా చిరు. ఆ బిడ్డ ఎక్కడున్నారమ్మా? వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుంది అన్నయ్య. వాళ్ళ నానమ్మ పిల్లని బాగానే చూసుకుంటది. మిమ్మల్ని కలుస్తూ ఉంటారు? స్కూల్ అయిపోగానే వచ్చి అమ్మ స్నానం చేయమ్మా, నీకు బట్టలు కడతాను, జడేస్తాను, వెళ్తాను నేను అని చెప్పేసి సాయంత్రం పూట రోజు వచ్చి నేను స్నానం చేస్తే బట్టలు కట్టి జడేసి ఇది వరకు అసలు నేను జడ కూడా ఉంచుకునేదాన్ని కాదు. నెలకోసారి గుండు చేయించుకునేదాన్ని నేను. నాకు జుట్టు చాలా పొడవు జుట్టు, అసలు వద్దంటుంటే వస్తుంది ఆ జుట్టు. అది గుండు చేయించుకొని కూడా ఇప్పుడు అసలు అందరుండి పిచ్చి దాని లాగుంటున్నావు, నీ కూతురు ఎదిగింది కదా, ఎవరో ఒకరు వేస్తారులే ఎందుకు అని అందరు నన్ను గుండు చేయించుకోవద్దని చెప్తుండే వాళ్ళు. మరి అడుక్కు తినే దాని లాగుంటున్నావు అని అన్నప్పుడు నాకు నా మీద నాకే జాలి కలిగేది. నేను ఆ రకంగా ఉంటున్నానా? ఒకప్పుడు అసలు ఏందో నాకు ఎట్లా ఉండేదాన్ని అమ్మ నాన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు నా జీవితం ఇలా అయ్యిందని చాలా బాధపడేదాన్ని అన్నయ్య. అసలు విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కనీసం ఇప్పుడు ఆవిడకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ వస్తే, ఆవిడకంటూ ఒక ఆదాయం వస్తే కూతురును కూడా తాను పెంచుకోగలనన్న భరోసా తనకి ఉంటుంది.
అంటే ఆ తల్లి ఉద్దేశం నా దగ్గర ఉంటే నేను సరిగ్గా పెంచలేనేమో అని అత్త దగ్గరే ఉంచుతోంది. సో ఆ తల్లి వేదన ఏంటో ఆవిడ మాటల్లోనే అర్థమవుతోంది. సో మనం ఆ చివరి ప్రయత్నం చేద్దాం, ఆవిడకి సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకునేలా చేద్దాం. రైట్? సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మీ వంతు చివరి ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ ఈ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే ఇదే వరకు 15,000, ఈసారి 30,000 అందుతాయి ఆవిడ. రైట్? ఓకే, సో మీరిద్దరూ చేయబోతున్న ఈ చివరి ప్రయత్నం అటు ఇటు నుంచుంటారు, తాళ్ళు కట్టున్నాయి, వాటిని దగ్గరగా ఉంచి బాల్ దాని నుంచి రోల్ చేస్తారు. కరెక్ట్ అది బొచ్చు దగ్గరికి వెళ్ళగానే ఓపెన్ చేయగానే అది అందులో పడాలి. ఓకేమా? మినిమం 10 బాళ్ళు ఆ బొచ్చులో ఉండాలి. 3, 2, 1 గో. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు కొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడి చిన్ని నాయనా. మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా, మరి నాలాగా చెప్పడు నీకు బొట్టెట్టి చెప్పడు. ఆరె గొంతులోకి చారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరె పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టు సంపుతున్నదే. గంపగుట్టకొస్తావా గాజుల్ని తెస్తాను, పంపు షెడ్డుకొస్తావా పట్టీలు తెస్తాను, వంగ తోటకొస్తానంటే రా. 5, 4, 3, 2 కావాలా? 1, 2, 3, 4. 15. Okay, well done. Claps, come on. మినిమం 10 చేస్తే చాలు. చివరి ప్రయత్నం వీళ్ళిద్దరూ కలిసి 15 చేశారు. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఫైనల్ చెక్ ఆవిడ చేతికి ఇప్పుడు 30,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో ఫినిషింగ్ టచ్ డాన్స్ చేస్తారా? ఓకే, డన్. పడికిప్పుడు మోగించే రాజా. ఒకే రోజు ఇన్ని డాన్సింగ్ క్లాసులు నా వల్ల కాదు. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వ్యాపారం తను పెట్టుకోగలిగితే తానే
తన పాప గురించి కానీ తన గురించి కానీ అందరి గురించి తను ఆలోచించగలుగుతుంది. భరోసాగా తన కూతురిని తన దగ్గరికి తెచ్చుకుని తను పెంచుకోగలుగుతుంది. ఇలాంటి సమయంలో ఆవిడ కోసం కిరాణా షాప్ సంపాదించి పెట్టడానికి మీరంతా ముందుకు వచ్చారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి సహకారంతో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ధనలక్ష్మి గారికి సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. అది పెట్టుకోవడానికి కావాల్సిన 60,000 రూపాయలు ఇప్పుడు మీ చేతికి అందాయమ్మ. సో దీంతో పాటు మా తరఫు నుంచి మీకు చిన్న కానుక. 3, 2, 1. సో ఈరోజు ఆవిడ అనుకున్నట్టు ఆవిడకి సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. అండ్ ఆ కిరాణా షాప్ ఈ రోజు నుంచి ఓపెన్ అయిపోయింది. మొదటి బోని చేయడానికి మీలోంచి ఎవరైనా ముందుకు రావచ్చు. కౌంటర్లో నేనే ఉన్నాయి ఇవాళ. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా. హాయ్ ప్రదీప్ గారు, నా పేరు శైలజ రామకృష్ణ. ఈ అమ్మాయి ధనలక్ష్మికి నా వంత సాయంగా 2,000 ఇవ్వాలనుకుంటున్నానండి. నా పేరు జానకి. నేను మా పాప బర్త్డే సందర్భంగా ధనలక్ష్మి కోసం 1000 రూపీస్ డొనేట్ చేస్తున్నాను. ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఆ కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన 60,000 రూపాయలతో పాటు అతి కొద్ది సామాన్లతో మొదటి బోని చేయడానికి నేను ఇక్కడ మొదలుపెట్టినప్పుడు మీరందరూ ముందుకు వచ్చి ఈ 10 నిమిషాల్లో మీరు ఈ షాప్కి ఇచ్చిన ఆదాయం 7,640 రూపాయలు. తలుపు తట్టింది. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే జీ తెలుగు వారికి, ఈ లక్ష్మీదేవి తలుపు తట్టిందనే ప్రోగ్రాంకి నాలాంటి నిరుపేదలు ఎంతోమందిని ఆదుకుంటున్నారు. ప్రతి పన్నయ్యకు కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. నాకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నా కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రతి పన్నయ్య ఎక్కడి నుంచో వచ్చి నా కోసం ఇంత చేశాడు. నేను అసలు జీవితాంతం అన్నయ్యకి రుణపడి ఉంటాను. ప్రతిరోజు ప్రతి ముద్దకి అన్నం తలుచుకొని తింటాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పాపని కూడా బాగా చదివించుకోవాలని, మా పాప కూడా నా దగ్గరికి రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారని నాకు తెలుసు. నా పాప నా దగ్గరికి వస్తే నాకు కూడా ఒక అండగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. అండ్ తప్పకుండా మీ పాప మీ దగ్గరికి వస్తుందమ్మా. అండ్ ఇక మీ కష్టాలు కొన్నైనా తీరాలని అండ్ ఇక్కడి నుంచి సంతోషాలతో నిండి ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ సహకరించడానికి ఇంతమంది ముందుకు వచ్చారు. ఇదంతా సాధ్యమైంది మీ అందరి సహకారంతోనే. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ అలాగే ఇంకొంచెం ఏదైనా సహకారం అందిద్దాం అనుకుంటే టీవీ స్క్రీన్స్ ముందు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. తప్పకుండా చూస్తున్న వాళ్ళందరూ మీరు ఎక్కడి నుంచైనా సరే కాల్ చేయొచ్చు. అండ్ మీరు కాల్ చేసినప్పుడు 2-3 సార్లు ట్రై చేయాల్సి వస్తుంది. బట్ తప్పకుండా ట్రై చేయండి. మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అందించి మీ వంతు సపోర్ట్ తెలిస్తే వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనందరం కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. కలుస్తాం మళ్ళీ.